ఏ ఏ ఆలోచన గురించి అయితే మనం ఎక్కువగా తీవ్రంగా బాధపడుతూ మనం పడుకున్నామో సరిగ్గా అటువంటి కలలే ఎక్కువ శాతం మనిషికి వస్తూ ఉంటాయి పడుకున్నాం. మరి ఇది అందరికీ వాస్తవంగా రుజువైన విషయం. అందుకే పడుకునేటప్పుడు కాస్త నారాయణ స్మరణ చేసుకోరా నాయన. నీకు ఏ దేవుడు ఇష్టమైతే శివుడు అయితే శివుడు, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, అమ్మవారు అయితే అమ్మవారు, ఏదో ఒక నామం చేపించుకొని పడుకోరా అని చెప్పి నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. పీడకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాన్నగారు అని చిన్నప్పటి నుంచి ఆయన్ని పీడించుకుని తింటూ ఉండేవాడిని. అందుకని ఆయన ఎవరే రామస్కందం హనుమంతం అని శ్లోకం ఉందిరా, శుభ్రంగా ఆయన తలుచుకోవాలరా, ఆయన చాలా బలవంతుడురా, ఏ దయ్యం వచ్చినా గుద్దేస్తాడు, నీకు ఎందుకు ధైర్యంగా పడుకోనివారు. ఇప్పటికి 30 ఏళ్ళు వచ్చినా నాకు అలవాటు పోవాలి. కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతై స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని స్వామి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేసానేమో, నేను చేసిన మంచి అయినా చెడైనా అన్నీ నీకు సమర్పించి పడుకుంటున్నా అని చెప్పి హాయిగా పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు.